హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు కారంగా కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నోరు బాగలేనప్పుడు ఇది చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది నోటికి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అరకిలో కాకరకాయల్ని ఇలా రౌండ్గా కొద్దిగా పత్తలాగా అంటే మీడియం సైజు లాగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఇట్లా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదంతా కొద్దిగా బాగా తగ్గుతుంది. ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి నీరు వచ్చేస్తుంది. ఆ నీరు పిండేసి మనం కాకరకాయ వేయించుకొని చేసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదు. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల శనగపప్పు, ఒక 2 స్పూన్ల మినప్పప్పు, వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అవి ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు వేసి ఇది దాంట్లోనే కొద్దిగా కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇంతకుముందు మనం పొడి చేసుకున్నాం కదా, శనగపప్పు మినప్పప్పు, దాంట్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ కాకరకాయ బాగా నీరంతా వదులుతుంది, బాగా మెత్తగా అయి ఉంటుంది. కొంచెం బాగా అదంతా ఆ నీరులాగా వచ్చేస్తుంది. బాగా ఆ నీరంతా పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదండి. బాగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం కాకరకాయ మొత్తం ఇలా పిండేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ఉల్లికారానికి కొంచెం ఆయిల్ ఉంటే మంచిగా ఉంటుంది. ఒక 5-6 స్పూన్లు ఆయిల్, ఇది 1/2 కిలో కాకరకాయ అన్నమాట. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి బాగా.
ఇది బాగా క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకుంటే కింద మాడిపోతుంది. ఇలా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా ఆ మిశ్రమం అంతా కాకరకాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి.